హై వ్యూవర్స్, సనోజ్ మిశ్రా మన పూసలు అమ్ముకునే మోనాలిసాని ఏకంగా సెలబ్రిటీని చేశాడు. సెలబ్రిటీని మీడియా చేసింది, ఆమెని సెలబ్రిటీగా మీడియా చిత్రీకరించింది. ఇతను వెళ్ళిపోయి నేనున్న రా హీరోయిన్ చేస్తానని చెప్పేసి నీకు ఏకంగా యాక్టింగ్ నేర్పిస్తా అన్నాడు. బయట కేరళలోనే ఎక్కడికో ఏదో షోరూమ్ ఓపెనింగ్ తీసుకెళ్ళాడు. దెన్ వాళ్ళది గిఫ్ట్ ఇచ్చారు, తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చింది. దెన్ అడిగారు మరి ఏంటి వీడు దువ్వుతాడంట కదా గట్టిగా, అంటే చచ్చా నాతో ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఉంటారు అండ్ నాకు తండ్రులు అంటాడని చెప్పింది. తీరా ఇప్పుడేమైంది, వాడు ఏకంగా నాకు అవకాశాలు ఇస్తానని చెప్పి రేప్ చేశాడు. ఆ వీడియోలు కూడా షూట్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడని చెప్పేసి ఒక ఆమె వెళ్ళి విత్ ప్రూఫ్స్ పోలీసులు కేసు పెట్టేసింది. ఆమె ఇప్పుడు కేసు పెట్టడానికి మొత్తం చెక్ చేసి ఈ సనోజ్ మిశ్రాని అరెస్ట్ చేశారు. దాన్ని మరి ఇప్పుడు మన మోనాలిసా సంగతి ఏంటి? మొన్న ఆమె మాట్లాడిన విధానం చూసి నాకు అనిపించింది లుక్ వైజ్ ఓకే, సినిమాలో నటించేలాగా ఉంది. బట్ ఆ మాటలు ఇవన్నీ చూస్తే ఒక సాధారణమైనటువంటి పల్లెటూరులో ఉండే ఒక అమ్మాయి వాయిస్ తప్ప ఎక్కడ అసలు యాక్టింగ్ వచ్చిన వేళ కనిపించలేదు నాకైతే. వాయిస్ కానీ ఇది కానీ మేకప్ సరిపోదు కదా, యాక్టింగ్ కూడా రావాలి కదా. ఆ రకంగా వాయిస్లో బేస్ అనేది ఉండాలి కదా. పాపం ఎక్కడ లేదు, అమాయకురాల్లా ఉంది నాకైతే ఆ అమ్మాయి. ఓ రకంగా అంతా మంచిగా అనుకుందాం. రీసెంట్ టైమ్స్లో ఆమెకి లోకల్ యాడ్లు ఆ యాడ్లు ఈ యాడ్లు వచ్చేసి కొంచెం పైసలు వచ్చాయి, గుర్తింపు వచ్చింది. దీంతో ఇల్లు కూడా మారారు. మేబీ వచ్చిన డబ్బులతో ఇల్లు కూడా కట్టుకుంటుందేమో. ఈలోపు సనోజ్ మిశ్రా వచ్చేసి అరెస్ట్ అయ్యి జైల్లో పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అతను జైలుకి వెళ్తాడు కాబట్టి ఈలోపు ఈ అమ్మాయికి మంచి ఆఫర్ వస్తే హ్యాపీ, అదర్వైజ్ హ్యాపీగా వాళ్ళలోనే వాళ్ళు తెలిసిన వాళ్ళు మంచి అబ్బాయిని తెలుసుకొని చక్కగా కాపురం లీడ్ చేస్తే సంతోషం. ఓ రకంగా అంతా మంచిగా అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఐఎమ్ షూర్ ఆ అమ్మాయి కనుక సినీ ఫీల్డ్ కనుక వస్తే నా అమ్మాయిని చుక్కలు చూపెట్టేవాళ్ళు నాన్న రకాల ఇబ్బందులు పడేది. వరకు ఇప్పుడు మంచిగా కెరీర్ పరంగా చూసుకుంటూ ఉన్నప్పుడు అసలు అడుగే పెట్టలేదు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. బట్ మీలో కొంతమంది అయ్యో పాపం అంటారేమో, సనోజ్ మిశ్రా అరెస్ట్ అయ్యాడు, ఈ అమ్మాయి కెరీర్ ఇంక ఇప్పుడు ఎలా ఏంటి అనుకుంటారేమో. బట్ ఇది వరకు ఆమె మంచిగా నాకైతే అనిపిస్తూ ఉంది. ఆ థంబ్నెయిల్స్ టైటిల్ చాలామంది రకరకాలుగా ఇస్తున్నారు. ఆ సనోజ్ మిశ్రానే ఈ అమ్మాయిని అత్యాచారం చేశాడు అన్నట్టుగా వార్తలు ఇస్తున్నారు. బట్ రియాలిటీ అది కాదు, ఈ అమ్మాయిని కాదు వేరే అమ్మని చేశాడు. ఈ అమ్మాయికి ఆఫర్లు ఇస్తా అని చెప్పినాడు కాబట్టి ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు కాబట్టి ఇక సినిమా షూటింగ్లు ఇవన్నీ అంటే అలాగా ఏంటని ది డైరీ ఆఫ్ మణిపూర్ ఓన్లీ పేరుకి ఇంకంతే. సినిమా పరంగా అన్నప్పుడు ఇంకా అతను జైలు నుంచి వచ్చాక అప్పుడు చూడాలి.